ఏరివేతే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలోని పొరా ప్రాంతం నాదిర్ గ్రామంలో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి సైదులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సైదులు అది మనకి పుల్వామా జిల్లా, జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో ఇది రెండోసారి ఉగ్రవాదులు మరోసారి కాల్పులకి తెగబడ్డారు. భారత్ లోకి చొచ్చుకొచ్చేందుకు అక్రమంగా ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా భద్రతా బలగాలు అలర్ట్ గా ఉండటంతో వెంటనే తిప్పికొట్టారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే టెర్రరిస్టులకు ఇటు భారత్ బలగాలకు మధ్య కాల్పులు జరుగుతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఈ కాల్పుల్లో భాగంగా ఒక టెర్రరిస్ట్ హతమైనట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇక మొన్న కూడా అంటే ఇప్పుడు మనకి ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో ఆ పరిణామాల్లో భాగంగా ఈ యొక్క సీజ్ ఫైరింగ్ కి సంబంధించి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయి. సో ఇప్పుడు పాకిస్తాన్ నుంచి అంటే పిఓకే ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున టెర్రరిస్ట్ స్థావరాలను భారత్ గుర్తించింది ఇప్పటికే. సో 9 స్థావరాలను ధ్వంసం కూడా చేసింది. ఇక మిగిలిన కొన్ని స్థావరాలు టెర్రరిస్ట్ స్థావరాలు ఉన్నట్టుగా కూడా భారత్ అధికారికంగా గుర్తించి ఖచ్చితంగా వాటిని పాకిస్తాన్ సంబంధించి చర్యలు తీసుకుంటారా లేదంటే భారత్ తీసుకోమంటారా అనేది కూడా హెచ్చరిక పాకిస్తాన్ కి జారీ చేసింది. సో ఇప్పుడు టెర్రరిస్టులు మరోసారి తెగబడ్డారు. మొన్న కూడా భారత్ లోకి చొచ్చుకొచ్చేందుకు అక్కడ పిఓకి ప్రాంతంలో ఉన్నటువంటి ఎల్ఓసి ప్రాంతంలో మన వైపు కాల్పులకి తెగబడేందుకు ప్రయత్నం చేశారు. ఆ కాల్పుల్లో భాగంగా 4 టెర్రరిస్టులు హతమైన సంగతి అందరికీ తెలిసిన విషయం. మరోసారి కాల్పులకి టెర్రరిస్టులు తెగబడ్డారు పుల్వామా జిల్లాలోని. సో ఇప్పుడు టెర్రరిస్టులకి భారత్ బలగాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. సో వారు ఒక ప్రాంతంలో నెక్కి ఉన్నట్లుగా కూడా భారత్ బలగాలు గుర్తించాయి. ఖచ్చితంగా వారిని హతం చేసేందుకు భారత బలగాలు చుట్టుముట్టి కాల్పులకు సంబంధించి కాల్పులు జరుగుతున్నట్టు కూడా మనకి సమాచారం అవుతుంది. ఇక నాదిర్ గ్రామంలో మొత్తం 3 ఉగ్రవాదులు ఉన్నట్టుగా కూడా మనకి అధికారిక సమాచారం ఉంటుంది. ఎందుకంటే మనకి 48 గంటల్లో కూడా ఇది రెండో ఎన్కౌంటర్ అని చెప్పచ్చు. ఎందుకంటే 48 గంటల్లోనే మరోసారి ఉగ్రవాదులు భారత్ వైపు చొచ్చుకొచ్చేందుకు భారత వైపు బలగాలు అంటే కాల్పులు జరిపేందుకు సిద్ధమయ్యారు. సో భారత్ బలగాలు అలర్ట్ గా ఉండడం వల్లనే ఈ యొక్క టెర్రరిస్టుల యొక్క స్థావరాలను గుర్తించడం కానీ టెర్రరిస్టులు మన వైపు వస్తున్నప్పుడు వెంటనే అలర్ట్ గా ఉండి మనం దాడులు చేస్తున్నప్పుడు దానిలో భాగంగా టెర్రరిస్టులు హతమవుతున్నారు. సో లేదంటే మనకి కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో చూసాం మనం ఈ యొక్క పెహల్గామ్ టూరిస్ట్ ప్రాంతంలో కూడా 4 టెర్రరిస్టులు అక్రమంగా భారత్ వైపుకి వచ్చి 26 మందిని పొట్టలు పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సో మరోసారి టెర్రరిస్టులు తెగబడుతున్నారు. సో ఖచ్చితంగా దీనికి ప్రతిచర్య భారత్ తీసుకోబోతుంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ కూడా అనేక సార్లు హెచ్చరించారు, మొన్న కూడా హెచ్చరించారు. ఎవరైతే